అంతర్వేదిలో ఈ ఏకాదశికి అంత స్పెషల్ ఎందుకో తెలుసా? నమస్తే అందరికీ. విలేజ్ స్టోరీస్ 99కి స్వాగతం. మాఘశుద్ధ ఏకాదశి. దీన్నే భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం జరిగితే, ద్వాదశి నాడు రథోత్సవం జరుగుతుంది. గోవింద నామస్మరణతో లక్షలాది మంది భక్తులు ఆ భారీ రథాన్ని లాగడం చూస్తే పులికించిపోవాల్సిందే. రక్త విలోచనుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన తర్వాత వశిష్ఠ మహర్షి కోరిక మేరకు నరసింహస్వామి ఇక్కడ లక్ష్మీ సమేతుడే వెలిశాడు. ఈ క్షేత్రంలో రథోత్సవం రోజున స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. వశిష్ఠ గోదావరి సముద్రంలో కలిసే ఈ పుణ్య తీరంలో ఈ రోజున స్నానం చేస్తే జన్మ జన్మల పుణ్యం లభిస్తుంది. కోనసీమ అంతా ఈ వేడుకతో కోలాహలంగా మారిపోతుంది. మీరెప్పుడైనా అంతర్వేది రథాన్ని లాగారా? ఆ అనుభవాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. జై నరసింహస్వామి అని కామెంట్ చేయడం మర్చిపోకండి.